కనీసం పిత్తు కూడా వదిలే బావా. లోపల రాలేరా ప్రభుత్వం రా లే దూపులోడా ఏం మూలుగుతున్నావు? ఏంలే బావా, నా బాగా బాను లే నిజం చెప్పులే, ఏడికి ఏడుస్తున్నావు నిజంగా? 2 వారాల పోతుంది రోజులేదు, 2 వారాల పోతుంది రోజులేదు. ఆడికి నువ్వు లే ఫస్ట్ చెప్తా. అందుకే నై కడుపింత లావైనదిలే. దొడ్డుగా బావా, కనీసం పిత్తు కూడా వదిలే బావా, కనీసం పిత్తు కూడా వదిలే బావా. లోపల ఏమో ఏమో బావా, నాకు తెలియదు. దీనికి ఒక పరిష్కారం ఉందిలే. చెప్పవా? మన ఊరు పక్కల పిత్తుల స్వామీజీ అని ఒక స్వామీజీ ఉన్నాడు. అతని దగ్గర పోతే నీ దానికి ఏంటి బాబన్న ఇంకోసారి? పిత్తుల స్వామీజీ అని ఒక స్వామీజీ ఉన్నాడు. అతని దగ్గర పోతే నీ దానికి పరిష్కారం దొరుకుతుందిలే. తర్వాత పోదాంలే. సరే సరే వరకు ఉండలేం బావా. రాలేరా ప్రభుత్వం రా ఓం భీం బగుబుగి చూడొస్తుంది హాసి. గురువుగారు, నాదొక సందేశము గురువుగారు. ఏంది నీ సందేశం? పిత్తుల స్వామీజీ అన్న పేరు మీకు ఎందుకు వచ్చింది గురువుగారు? అది దైవ రహస్యం, చెప్పినా నీకు అర్థం కాదురా. అవునా? మరొక సందేశము గురువుగారు. ఏంది? మీ చెడ్డు బొక్క పడ్డది. ఎందుకు పడ్డది అది? అది రవరత్నాల నుంచి గాలి పోవడానికి ఉందిరా. అది రవరత్నాల నుంచి గాలి పోవడానికి ఉందిరా. అందుకనేమో అప్పటి నుంచి గబ్బు వాసన వస్తుంది. గురువు గారు, ఏంది? అక్కడ ఎవరో వచ్చి ఉన్నారు మన కోసం. రాని రమ్మను. రండి నాయనా రండి. ఏమి ఇంత బలంతనం సార్? పిత్తుల స్వామీజీకి నమస్కారం. నమస్కారం. మా స్వామీజీ గారు ధ్యానంలో చెప్పండి మీ సమస్య ఏంది, ఇక్కడ కూర్చోండి. మీ సమస్యలు ఏంటి? పిత్తుల స్వామీజీ, మా పందిపేరులో దొడ్డికి ఒక 3 వారాలు అయితే స్వామీజీ. ఇప్పుడు దాకా ఒక పిత్తు కూడా రాలేదు స్వామీజీ. చూసారా స్వామీజీ కడుపు ఎలా? ఇప్పుడు దాకా ఒక పిత్తు కూడా రాలేదు స్వామీజీ. చూసారా స్వామీజీ కడుపు ఎలా ముందుకు వచ్చిందో, బ్యాక్ ఎలా వెనక్కిపోయిందో, లోపల గడ్డగాన కట్టిందేమో నాకు భయం అవుతుంది. దీని పరిష్కారం మీరే చెప్పండి మా స్వామీజీ. గురువుగారు పరిష్కారం చెప్పాలంటే ఫస్ట్ గురువు గారికి దండం పెట్టాలి. దండం పెట్టండి ఒక. పిత్తుల స్వామీజీకి నమస్కారం. నమస్కారాలు పెట్టేది అలా కాదు. పిత్తుల స్వామీజీ అనే పేరు ఎందుకు పెట్టారు? మీరు పిత్తి స్వామీజీకి దండం పెడితేనే అది ఒక అందం. అలాగే స్వామీజీ గారు. నువ్వు పిత్తి వద్దని పిత్తలేదేంటి? పిత్తరా పాపి. పిత్తి చెడు పిత్తి సే పందిపేరులో గట్టి పిత్తి గట్టి పిచ్చి ఆడబెడతా పిత్తి ఎంత కాబట్టి పిత్తి లాస్ట్ గట్టి పిత్తి గట్టి 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 గడిచే ఇస్తామంటే నా వస్తే గబ్బనాలా పాపి. ఇతనికి గురువు గారు వీరికి పరిష్కారం ఎలాగా? పరిష్కారం మన ఎనికిలో చెట్టు ఉంది కదా, అవును, కొమ్మకు నాకు తెచ్చుకున్నాము. అలాగే గురువుగారు తెచ్చాను గురువుగారు. ఇందులో పాలు వస్తున్నాయి. ఆ పాలు ఆ రవరనిద్రాలు పోయమంటారా? ఈ ఆగి తీసుకెళ్ళి పుయ్యండి. ఎక్కడికి పోయాలి పిత్తుల స్వామీజీ? ఈ కనబడే పాలు ఉన్నాయి కదా, అవును స్వామీజీ, నవరంధ్రాల దగ్గర పూయండి. పూసుకపోయిన అవును స్వామీజీ, నవరంధ్రాల దగ్గర పూయండి. మూసుకపోయిన డోర్లు మొత్తం ఓపెన్ అవుతాయి. అది మూసుకపోయిన నది కొట్టుకుపోయి వచ్చి మొత్తం దున్నపోతులా ఉన్నాడు, కథలాగైపోతాడు. తీసుకోండి. అలాగే స్వామీజీ, మేము వెళ్ళొస్తాం పిత్తుల స్వామీజీ.